హాయ్ అండి. వెల్కమ్ టు విమ్లా అఫీషియల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి ఏంటి ఈరోజు ఏంటో చూపిస్తుందా అనుకుంటున్నారా? అవునండి. నేనైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా నాయనమ్మ వాళ్ళు టమాటా రసం ఎలా పెడతారో అది మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని తర్వాత గిన్నె పెట్టుకొని టమాటా రసంలో ఎక్కువ నూనె వేయకూడదండి. చాలామంది ఎక్కువ నూనె వేస్తుంటారు, కానీ నూనె ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయ్యేలోపు మనము టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు కట్ చేసుకున్న తరువాత నేనైతే చింతపండు పులుసు ముందలే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇదంతా లేట్గా ప్రాసెస్ కదా, కొంచెం చూపించడానికి లేట్ అవుద్దని ముందలే చింతపండు పులుసు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే టమాటాలు కట్ చేశాను. టమాటాలు కట్ చేసిన తర్వాత అదైతే నేను తాలింపులో వేసేసాను. తాలింపులో వేసిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత తగినంత పసుపుని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకి టమాటా రసంలోకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామా? సరే చూసేద్దాం రండి. ఆ మసాలా ఎలా తయారు చేయాలో, మెయిన్ అదే కదండి రసంలోకి టేస్టీగా అనిపించేది. సరే అండి, ఇప్పుడు మనము రసం పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్: కందిపప్పు కొంచెం, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దానిని అలా పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే అసలు ప్రాసెస్లోకి వచ్చేద్దాం. చూడండి, టమాటాని ఇప్పుడు ఫ్రై అయిందో లేదో చూసుకొని దాన్ని పప్పు గుత్తితో బాగా మనం స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు పిసి పెట్టుకుంటాం కదండి ముందలే, దాన్ని ఆ టమాటా ఫ్రైలో పోసేయాలి. పోసిన తరువాత చూడండి, మనకు తగినంత రసం వచ్చేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్, మనకి ఎంత రసం కావాలో అంతా యాడ్ చేసుకోవాలి వాటర్. చూడండి, ఇప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్న రసం పొడిని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తరువాత ఒక 5 మినిట్స్ ఆ రసాన్ని బాగా తెరలనివ్వాలి. తెరలనిచ్చిన తర్వాత చూడండి, మన అమ్మమ్మలు నాయనమ్మలు తయారు చేసిన ఆంధ్ర రసం తయారైపోయి చూడండి. అబ్బా, తింటుంటే ఆ టేస్టే వేరండి బాబు. చూడండి, నేనైతే ఇంకా దించేసి తిందామని ప్రిపేర్ అవుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.